హాయ్ ఫ్రెండ్స్, అమలాపురం ప్యాసింజర్ నుంచి ఈ రోజు ఒక ఛాలెంజ్ అయిపోతున్నాం. ఈ రోజు 100 ఇడ్లీ ఛాలెంజ్ చేస్తున్నాం. ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళకి ఈ రోజు క్యాష్ ప్రైజ్ 500 ఇస్తున్నాం. మన ముందు ఉన్నారు ప్రసన్న అండ్ వెంకీ. ఈ కొత్త కమాల్ కట్టేవారు బావా. సో ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళకైతే 500 క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. మొదలెట్టేయమంటారా? అర్థమేంటి ఎంత ఉంది? ఫుడ్ 2, 3, 4 చట్నీ కొంటున్నాను. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. వెంకీ గారు దోసుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? వెంకీ గారు 32 వేసుకున్నారు. ప్రసన్న ఇప్పుడే 22 దాటాడు. మరో 4 వేసాడు. ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. ప్రసన్న గారి కాన్ఫిడెన్స్ అసలు తగ్గలేదు, ఆ కళ్ళల్లోనే కనిపిస్తుంది. నాకు అర్థం కాదు సార్. బాగానే కంప్లీట్ చేసేస్తున్నారు. అంత ఈజీగా ఎలా కంప్లీట్ చేసేస్తున్నాం అసలు? మనదంతా హైబ్రిడ్ సగం బొంబాయి చట్నీ సగం కొబ్బరి చట్నీ ఎత్తుని కొట్టామంటే బాగుందండి. 800 అయిపోతాయి. ఏదో అనుకున్నాం కదండి, తినలేం. ఇన్ని అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బాగుందండి. 800 అయిపోతాయి. ఇప్పుడు అనండి. బాగుందండి. ఇప్పుడు మీరు ఇంత ఈజీగా ఇడ్లీ తినేస్తున్నారు కదా, అసలు అంత ఈజీగా ఎలా తినేస్తున్నారు? అందరికి ఒక టిప్ చెప్పచ్చు కదా. అనేది ఇన్ని ఇడ్లీలు తినే ముందు ఒక గ్లాస్ బొంబాయి చట్నీ తాగితే ఈ 1 ఇడ్లీ కంప్లీట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా చివరికి చేరింది. ఇంకా లాస్ట్ గా మనోడు మిగిల్చింది 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 15 మిగిలే. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అన్ని ఊతపాడేస్తా. ప్లస్ తను ఒకటి తింటున్నాడు, తినొకటి తింటున్నాడు. సో టోటల్ గా మొత్తం వెంకీ 40 తిన్నాడు, 34 తిన్నాడు. విజేత వెంకీ. నేను 40 తిన్నా, సింగిల్ సిట్టింగ్ మీద అంతా కూడా. సో ఈ రోజు మనం విన్నర్ వెంకీ 40 ఇడ్లీస్ కంప్లీట్ చేశాడు. ప్రసన్న జస్ట్ దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. సో విన్నర్ వెంకీకి క్యాష్ ప్రైజ్ 500 ఇస్తున్నాం. తప్పట్లో సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు.